ఈరోజు మన టాపిక్ వచ్చి సిజిపిఏ ఎలా మెయింటైన్ చేయాలి. నార్మల్గా క్యాంపస్ సెలెక్షన్స్లో సిజిపిఏ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే అందులో చాలామంది అప్లై చేస్తారు, బట్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా సెలెక్ట్ చేసుకోవడానికి సిజిపిఏ అనేది కట్ ఆఫ్ పెడతారు. నార్మల్గా మ్యాక్సిమం కంపెనీస్ 8 అలా పెడతాయి, బట్ 8 అనేది తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట. అది ఎలా తెచ్చుకోవాలో మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నార్మల్గా 9+ అలా పెట్టుకుంటే మీరు ఒక సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అనమాట. నెంబర్ 1 వచ్చేసి అటెండెన్స్. బీటెక్లో కూడా అటెండెన్స్ అంటారా, అది ఇంకా మనం ఏం చేయలేం. 75% అటెండెన్స్ పెట్టుకుంటే మీరు సిజిపిఏకి కొద్దిగా అంటే టీచర్స్ దగ్గర కొద్దిగా గుడ్ నేమ్ వచ్చి మంచిగా వాళ్ళు మార్క్స్ వేయడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది అటెండెన్స్ అనేది. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. నిజానికి చెప్పాలంటే అన్నిటికన్నా ఇవే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో మనము ఇప్పుడు వచ్చిన రిపీట్ అయిన క్వశ్చన్స్ చదువుకుంటే మనకు కొద్దిగా ఈజీగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే పీడిఎఫ్స్. నార్మల్గా మీ క్లాస్ టీచర్స్ అనేవాళ్ళు పీడిఎఫ్ అనేది మీకు సెండ్ చేస్తారు. నిజానికి వాళ్ళు క్లాస్లో చెప్పేది పాస్ అవ్వడానికి అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్తారనమాట. బట్ మనకి కొద్దిగా హై స్కోర్ రావాలంటే వాళ్ళు పెట్టిన పీడిఎఫ్లో మొత్తం క్వశ్చన్స్ కవర్ చేయాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటూ చదువుకుంటే మనకి బెటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మిడ్ ఎగ్జామ్స్ అన్నమాట. చాలామంది మిడ్ ఎగ్జామ్స్ని పెద్దగా తీసుకోరనమాట, ఏమవుతుందిలే ఏం కాదులే అని. బట్ నిజానికి చెప్పాలంటే మిడ్ ఎగ్జామ్స్ వల్లనే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు సెమిస్టర్స్ కంటే. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ 1 తీసుకుంటే దాంట్లో మనకి టూ చాప్టర్స్ అనేది మనకి చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 5 చాప్టర్స్ చదవడం కష్టమా, 2 చాప్టర్స్ చదవడం కష్టమా? మరి తర్వాత పర్ సెమిస్టర్కి మనకి 5 చాప్టర్స్ అనేది ఉంటాయన్నమాట. మిడ్ 1కి 2 చాప్టర్స్, మిడ్ 3కి 3 చాప్టర్స్. సో ఎక్కువ స్కోర్ కవర్ చేయాలంటే మనం మిడ్ 1లోనే సాధ్యమవుతుంది. సో మిడ్ 1ని ఫస్ట్ వచ్చి మిడ్ ఎగ్జామ్స్ని మీరైతే ఈజీగా తీసుకోవద్దండి, కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. సెమిస్టర్లో తగ్గినా పర్వాలేదు కావాలంటే. మిడ్ ఎగ్జామ్స్ ఎందుకంటే పేపర్స్ కూడా మన కాలేజ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు మిడ్ ఎగ్జామ్స్కి. బట్ సెమిస్టర్కి ఆల్ స్టేట్స్ ఆల్ కాలేజెస్ వాళ్ళు బట్టి ప్రిపేర్ అవుతుంది. కాబట్టి కొద్దిగా టఫ్నెస్ అనేది పెరుగుతుంది సెమిస్టర్ ఎగ్జామ్కి. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ మిడ్ ఎగ్జామ్స్. తర్వాత వచ్చి అసైన్మెంట్స్ అనమాట. నిజాన్ని చెప్పాలంటే అసైన్మెంట్స్ని కూడా చాలామంది టేక్ ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ తీసుకుంటే మీరు ఒక్కొక్క పేజ్ క్వశ్చన్ వచ్చి 3 to 4 పేజెస్ రాయాల్సి వస్తుంది థియరీ. బట్ ఎప్పుడైతే మీరు అసైన్మెంట్స్ అనేది రాయడం అలవాటు చేసుకుంటారో మీకు అలవాటు అవుతుంది అనమాట. దాంట్లో ఉన్న టాపిక్ కానీ ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా అసైన్మెంట్స్లో ఉండేది దింపేసినా పర్వాలేదు. కాబట్టి అసైన్మెంట్స్ కూడా చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ బటన్ చేయండి.